అగ్గోరో ఇదెక్కడి చిత్రమే. మొన్ననే యోగాంధ్ర కార్యక్రమం అయిపాయే. మోడీ సార్ వచ్చి ఆసనాలు వేసిపాయే. యోగా చేసేదానికి వేసిన మ్యాట్లు కూడా ఎత్తుకపోయే జనాలు. మళ్ళెందుకు యోగాసనాలు వేస్తున్నట్టు? పెద్ద యోగాంధ్ర తర్వాత ఇది చిన్న యోగాంధ్ర కార్యక్రమమా ఏంది అనుకునేరు. వీళ్ళంతా సర్కారు బడులల్లో పిల్లలకు యోగాసనాలు చేయించే టీచర్లు. పొద్దు పొద్దుగానే ఆంధ్ర సీఎం ఇంటి ముందట కూర్చొని మా బాధలు తీర్చుర్రి మహాప్రభు అని సైలెంట్గానే చెప్తున్నారు. నెత్తి నోరు నొయ్యంగా మొత్తుకుంటే పట్టించుకొని చంద్రబాబు ఇట్లా సైలెంట్గా యోగాసనాలు వేస్తే బయటికి వస్తాడా అని అంటారా? మరి పాపం వాళ్లకు వచ్చిన విద్య యోగాసనాలు చేసుడేనట. అందుకే దానితోనే నిరసనలు తెలుపుతున్నారు. ఇంతకు వీళ్ళకు వచ్చిన కష్టం ఏంటిదంటే దేశం బాగుపడాలంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే చిన్నప్పటి నుంచే యోగాసనాలు వేయాలి. అందుకోసమే వీళ్లకు బడిలో చదివే పిల్లలకు యోగా నేర్పించే టీచర్లుగా నౌకర్లు ఇచ్చిండ్రట. కొలువైతే ఇచ్చిండ్రు కానీ జీతాలు లేవు పాడు లేవట. అంతేకాదు ఎప్పుడు ఇంటికి పంపితే అప్పుడే పోయేటట్టు ఉన్నాయట వీళ్ళ నౌకర్లు. అందుకే మా కొలువులు పర్మినెంట్ చేయాలి, మాకు సర్కార్ పంతులకు ఇచ్చినట్టు జీతాలు ఇయ్యాలి అని గిట్లా యోగాసనాలు వేసిండ్రు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందట. మంత్రి నారా లోకేష్ మా బాధలు తీర్చాలని యోగాలు చేసిండ్రట. కానీ పోలీసులు ఊకుంటారా? వాళ్ళ ఆసనాలకు భంగం అయ్యేటట్టు చేసిండ్రట. చంద్రబాబు ఇంటి ముందటి నుంచి వెళ్ళిపోయేటట్టు చేసిండ్రట. పాపం జీతాలు రాకుంటే మా జీవితాలు ఎట్లా ముందడికి పోతాయని ఏడ్చుకుంటూనే వెళ్ళిపోయినరట. యోగాంధ్ర పెట్టి గొప్పలు చెప్పుడు కాదు, బడులల్లో యోగాలు చేయించే టీచర్లకు జీతాలు ఇయ్యండ్రి ముందు అని అంటున్నారట. ఇది చూసిన ఆంధ్ర పబ్లిక్ మరి ఎట్లా బాగుపడతాయో ఏమో వీళ్ళ జీవితాలు.